హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్‌బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్ మనకి 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదండీ! సో, ఆ ఎలక్షన్‌లో మీరు కనుక ఓటు వేస్తుంటే, మీ ఎపిక్ నంబర్ బట్టి మీరు ఓటు వేసే పోలింగ్ స్టేషను అదే పోలింగ్ బూత్ ఎక్కడ ఆ పోలింగ్ స్టేషన్ అడ్రెస్ ఏంటి అనేది ఎలా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో, మీకు కానీ ఎపిక్ నంబర్ అదే ఓటర్ ఐడీ కార్డ్ నంబర్ గాని తెలియకపోతే లాస్ట్ వీక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి. సో, లింక్ ఈ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ వీడియోలో ఏంటంటే మీ స్టేటు, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీ డిస్ట్రిక్కు, మీ విలేజ్ నేమ్ అదే పార్ట్ నంబర్ గానిస్తే, మీ విలేజెస్‌లో ఉన్న నేమ్స్ మొత్తం వస్తాయి. సో, ఆ నేమ్స్‌ని బట్టి మీ మీ నేమ్ చెక్ చేసుకొని మీ ఓటర్ ఐడీ కార్డ్ అనేది మీ ఓటర్ ఐడీ కార్డ్ నంబర్ అనేది తెలుసుకోవచ్చు. సో, ఆ ఓటర్ ఐడీ కార్డ్ నంబర్‌ని మనం ఏంటంటే ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో, ఈ ఎపిక్ నంబర్‌లో ఎంటర్ చేయాలి. సో, ఈ ఈ ఈ ఎపిక్ నంబర్‌లో ఎంటర్ చేస్తే ఓటర్ ఐడీ కార్డ్ నంబర్ చేస్తే మీ పోలింగ్ స్టేషన్ ఏంటి? మీ బిఎల్ఓ ఏంటి? వాటి డీటెయిల్స్ అన్నీ మనకేంటంటే మనం ఇక్కడ చెక్ జేసుకోవచ్చు. సో, జస్ట్ ఏం లేదండి. ఇక్కడ మీ ఓటర్ ఐడీ కార్డ్ నంబర్ ఇవ్వండి. సో, నేను నా ఓటర్ ఐడీ కార్డ్ నంబర్ ఇచ్చాను. ఇక్కడొచ్చి మీ క్యాప్చా ఇవ్వాలిక్కడ. ఏకేసీ 1 యెస్. సో, క్యాప్చా అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. సో, ఇన్వాలిడ్ క్యాప్చా. ఓకే. యెస్. 3VLC2 ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, మీకేంటంటే మొత్తం మీ పోలింగ్ స్టేషన్ మీ బిఎల్ఓ ఏంటి? మీ ఈఆర్ఓ, మీ డీఈఓ, మీరు వేసే పోలింగ్ బూతు చూసారా? ఇక్కడ మీరు వేసే పోలింగ్ బూత్ అడ్రెస్ అనేది ఇక్కడొచ్చేసింది. సో, మొత్తం అంటే మీ అసెంబ్లీ ఏంటి? మీ పార్లమెంటరీ అంటే అదే ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే ఓటు ఎక్కడేస్తారు? మీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! మీ ఎంపీ ఎలక్షన్స్ ఎక్కడేస్తారు? అనేది మనకి ఇక్కడ మొత్తం కనిపిస్తుంది డీటెయిల్స్ అన్నీ. ఓకేనా? సో, థాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి కింద. సో, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.